హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ క్యాప్సూల్స్ పార్ట్ 2. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, రైతులకు నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కొరకు ఏ రాష్ట్రం ఇటీవల నెదర్లాండ్స్తో ఒప్పందం చేసుకుంది? రైతులకు నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కొరకు ఏ రాష్ట్రం ఇటీవల నెదర్లాండ్స్తో ఒప్పందం చేసుకుంది? ఉత్తరప్రదేశ్. హౌ టు బి ఏ అబ్బాస్, ఏ గైడ్ టు సర్వైవింగ్ కాంక్వరింగ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? హౌ టు బి ఏ బాస్, ఏ గైడ్ టు సర్వైవింగ్ కాంక్వరింగ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? లిల్లీ సింగ్. జలవనరుల సమాచారం వ్యవస్థ కొరకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? జలవనరుల సమాచారం వ్యవస్థ కొరకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. మణిపూర్ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మణిపూర్ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నజ్మా హెప్తుల్లా. 2016 అంతర్జాతీయ విడోస్ డే యొక్క థీమ్ ఏమిటి? 2016 అంతర్జాతీయ విడోస్ డే యొక్క థీమ్ ఏమిటి? నెవర్ ఎలోన్. 2016 ఆసియా యూరోప్ సమావేశం ఆతిథ్య దేశం ఏది? 2016 ఆసియా యూరోప్ సమావేశం ఆతిథ్య దేశం ఏది? మంగోలియా. భారతదేశంలో సొంత అంతర్గత భద్రతా చట్టంను రూపొందించుకున్న మొదటి రాష్ట్రం ఏది? భారతదేశంలో సొంత అంతర్గత భద్రతా చట్టంను రూపొందించుకున్న మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. సరిహద్దు రక్షణపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ ఏది? సరిహద్దు రక్షణపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ మధుకర్ గుప్తా కమిటీ. 2016 కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? 2016 కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సాయి ప్రణీత్. ఆర్.డి. బర్మేనియా పంచమెమోయిర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆర్.డి. బర్మేనియా పంచమెమోయిర్స్ పుస్తక రచయిత ఎవరు? చైతన్య పడుకొనే. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.